హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు మా కథ సకలయ్య సలహా. గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతూ ఉండేది. ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి కొనుగోలుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఒకసారి శివానందం అనే దూర గ్రామపు రైతు ఎడ్ల జతను కొనేందుకు బయలుదేరి గురువారం రాత్రికి గట్టుపల్లి చేరి ఆ రాత్రికి గ్రామ సత్రంలో బస చేశాడు. అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడెంచి మేలెంచమన్నారనుకుంటూ తన దగ్గరున్న 500 రూపాయలను దాచమని సత్రం యజమాని దేవయ్యకు ఇచ్చాడు. తెల్లవారాక శివానందం పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యను తన 500 రూపాయలు ఇవ్వమని అడిగాడు. దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ 500? నా దగ్గర దాచావా? నువ్వు అమాయకుడివా లేక నన్ను అమాయకుడిని అనుకుంటున్నావా అన్నాడు. ఆ జవాబుకు శివానందం విలవిలలాడిపోతూ, ఇంతకు తమరనేదేమిటి? రాత్రి తమకు దాచమని 500 రూపాయలు ఇవ్వలేదంటారా అని అడిగాడు. అవును, నేననేది అదే. నువ్వు 500 కాదు కదా, 5 రూపాయలు కూడా నాకు దాచమని ఇవ్వలేదు అన్నాడు దేవయ్య రుసరుసలాడుతూ. శివానందం దిగాలు పడిపోయి మారు మాట్లాడకుండా వీధిలోకి వచ్చేశాడు. అతడి దీనస్థితి గమనించిన గ్రామస్తుడొకడు శివానందాన్ని అడిగి సంగతి తెలుసుకుని, నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది. అదిగో ఈ వీధి చివర ఆ కనపడే పెద్ద రావి చెట్టు పక్కన ఉన్న డాబా ఇంట్లో సకలయ్య అనే తెలివిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళి జరిగింది చెప్పుకో అన్నాడు. శివానందం సకలయ్య దగ్గరకు వెళ్ళి తన పేరు, తను ఏ ఊరు వాడైంది చెప్పుకుని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు. ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ అతడంతగా నమ్మదగిన మనిషి కాదని అంటున్నారు. సరే, మరొక 500 రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి సత్రంలోనే బస చేసి ఆ డబ్బును దేవయ్యకు దాచమని ఇవ్వు. అయితే ఈసారి రామాలయపు పూజారిని వెంటబెట్టుకుని పో. అతడి సమక్షంలో ఆ 500 దేవయ్యకు ఇవ్వు. పూజారికి కాస్త తోడుగా నీ వెంట వెళ్ళమని నేను చెప్తాను అన్నాడు. సకలయ్య చెప్పినట్టే శివానందం మరుసటి గురువారం రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకు దాచమని మరొక 500 ఇచ్చాడు. మర్నాటి ఉదయం శివానందం సకలయ్యను కలుసుకుని, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు. ఇప్పుడు ఒక్కడివే వెళ్ళి ఆ 500 ఇవ్వమని దేవయ్యను అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య. శివానందం వెళ్ళి 500 సంగతి అడగగానే తానా డబ్బు తీసుకున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు కనుక చేసేది లేక దేవయ్య శివానందానికి డబ్బిచ్చాడు. ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరకు వెళ్ళి తాను లోగడి ఇచ్చిన 500 దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియడం లేదన్నాడు. అదేం పెద్ద సమస్య కాదు. సాయంత్రం పూజారిని వెంట పెట్టుకుని పోయి నువ్వు దాచిన డబ్బు ఇమ్మని అడుగు అన్నాడు సకలయ్య. ఆ విధంగా ఆ సాయంకాలం శివానందం పూజారితో కలిసి వెళ్ళి తాను దాయమని ఇచ్చిన 500 అడగగానే పూజారి ఎదుట ఆ డబ్బు తీసుకున్నాడు కనుక చేసేది లేక డబ్బు శివానందానికి ఇచ్చేశాడు. శివానందం సంతోషంగా సకలయ్య వద్దకు వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి తన కృతజ్ఞత చెప్పుకుని అతడి సాయం ఎన్నటికీ మర్చిపోనన్నాడు. అందుకు సకలయ్య నవ్వుతూ, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. దొంగలు మోసగాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనే కాదు, సత్రాల్లో వీధుల్లో కూడా ఉంటారు అన్నాడు. విన్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.